నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నవరాత్రుల్లో చేసుకునే మరొక నైవేద్యం కదంబం గురించి తెలియజేస్తున్నాను. ఇది రెసిపీ చాలా ఈజీ అని తయారు చేసుకోవడం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే నైవేద్యం. ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు నేను కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ ఒక గ్లాస్ రైస్కి 3/4 వంతు కందిపప్పు పడుతుంది. ఈ కందిపప్పు రైస్ మనం శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి బాగా కడిగి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 గ్లాసుల వరకు వాటర్ వేయాలి. ఒక గ్లాస్ రైస్ కందిపప్పుకి 5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసుకోవాలి మనం. ములక్కాడ, బెండకాయలు, క్యారెట్, వంకాయ, టమాటా, ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిలకడ దుంపలు. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి మనం 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కాయగూరల ముక్కలన్నీ మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇవే వేయాలని ఏం లేదండి, మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే కాయగూరలు అవి వేసుకోవచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి తప్ప మిగిలినవన్నీ వేయచ్చు. ఇది నైవేద్యం కాబట్టి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అవి వేసుకోకూడదు. ఒకసారి కదుపుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒక హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మరగనిచ్చాక కాయగూరల ముక్కలు ఇలా మగ్గినాయి. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. కాయగూరలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసం తీసుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని మనం రసం తీసుకుని వేసుకోవాలి. రైస్ కూడా బాయిల్ అయిపోయింది, మెత్తగా బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వేడి మీద ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేయాలి. మనం వాటర్ యాడ్ చేయకపోతే కనుక అది పులుసులో వేసుకున్నప్పుడు గట్టిగా ఉండల కింద అయిపోద్ది. అందుకే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాయగూరల ముక్కల్లోకి మనం సాంబార్ పొడి 2 స్పూన్లు, 1 స్పూన్ కారం, ఇంకా ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు బాయిల్ అవనిద్దాం బాగా. చూడండి పులుసు మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసిన రైస్ వేసేసుకోవాలి. ఇదంతా వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇందులోకి ఇప్పుడు తాలింపు తయారు చేసుకుందాం. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మీకు ఫుల్గా నెయ్యి కావాలన్నా నూనె కావాలన్నా ఏది కావాలితే అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మ, ఇంకా కొంచెం ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు వేసేసుకుందాం. తాలింపు అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సాల్ట్ సరిపోతే కనుక యాడ్ చేసుకోవచ్చు చూసుకున్నప్పుడు. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తినరు కాబట్టి మనం ఇలా తయారు చేసి పెడితే వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.